పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు నచ్చలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొంటి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచె విప్లవ చెగువే. మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబాయ్ వెనకాల ఎప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఉంటూ ఉంటారు. ఇలా జనసేన వెనకాల నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసైనికుడికి నా ధన్యవాదాలు. నేను మీలో ఒక్కడిని కళ్యాణ్ బాబాయ్ కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ఒక చిటికేస్తే మీకు ఉంటాం. అండ్ డెఫినెట్లీ బాగా వెనకాల మేము ఎప్పుడూ ఉంటాం. మీరు చూశారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు, కానీ జనసేన ముందుండి హెల్ప్ చేసింది. అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణ్ బాబాయ్ ఉంచున్నాడు. బాబాకి ఒక్కసారి మీరు అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పొద్దున పిఠాపురాన్ని దేశం మొత్తం చూసే ప్రజలు చేస్తారు. దాని ఎటువంటి అసలు లేదు. అండ్ మీ అందరికీ రేపు పొద్దున చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పిఠాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేటట్టు చూస్తారు. అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతున్నాం. మాకు సొంతూరు అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు. కానీ ఇప్పుడు మా పగోడు పర్రారయ్యద పవనన్నోలికిడి రాష్ట్రాన్ని చేసినారు నిలువెత్తు దోపిడి నమ్ముంటే కాసుకొండిర జనసేన తాకిడి రైతన్నల కన్నీళ్లు పూలన్నల కష్టాలు చూడగ ఎరుపెక్కినైరా పులికల్లు ఈ రాకసి కొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎత్తెర అల్లు రివిల్లు ఈ ఆంధ్రుల బతుకులు మార్చే విప్లవ చెగువే మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దత్తరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు
అసలే మనతోని బంది భోజనమే చెయ్యవచ్చని ఎత్తైన మేడలల్ల ఆ నీడ నచ్చలే మన చెట్టు నీడ కోరి మన చెంతకొచ్చని బంగారమసొట్టి బతుకు నిడిసినాడురా మన బతుకులు మార్చా కదిలి వచ్చినాడురా ఈ బానిస సంకల్లు కంచ విప్లవ చెగువేరా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు పొంగిస్తనన్నవు కదను పోలవరమునే రైతు కొంట నీరు పొంగి పొలం తడుస్తున్నది బంజేస్తనన్నవు కదను మద్యపానము బలి తీసుకుంటున్నవు రోజుకో ప్రాణము ఋషి కొండను కూల్చి కోట కట్టినావుగా ఆ కోటను కూల్చి గోరి కడతమేయిగా నీ ఆకలికి ఇసుక కూడా మిగిలనే లేదురా భగభగ మండినో భగత్ సింగుర పవనో జనసేన జెండెత్తి ఊద జంగు సైరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు జన జన జనసేన జెండదే కథ గెలుపు జెండెత్తి కదిలిన ప్రతి సైనికుడే పవనో లడాయికి సై అన్నది వారాహి ఆరనో ఓహో ధన 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 దద్దరిల్లెర ధరువు దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ఎవరి చేతిలో ఉండాలి? అది ప్రభుత్వం చేతిలో ఉండాలా, లేకపోతే ఒక హిందూ సాంప్రదాయాన్ని రక్షించేటువంటి వ్యక్తుల చేతిలో ఉండాలా? అందులో బ్రాహ్మిన్స్ ఉండొచ్చు, హిందూ సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి ఇతర కమ్యూనిటీస్ కూడా ఉండొచ్చు. ఇది మన చేతిలో, హిందువుల చేతిలో ఉండకుండా ప్రభుత్వం చేతిలో ఉండటం అనేది ఇట్స్ నాట్ రైట్. ఖచ్చితంగా అంటే ఇవాళ ఒక వక్స్ ముస్లిమ్స్ తాలూకు బోర్డు అంటారు, దాన్ని ముస్లిమ్స్కి తీసుకోవాలి, వేరే వాళ్ళు వెళ్ళకూడదు. లేదా సిస్టమ్ లేదా, మనం దాన్ని గౌరవిస్తున్నాం. హిందూ ముస్లిం ట్రస్ట్లో మన వక్స్ బోర్డులోకి వెళ్ళి మేము కూడా చేస్తామని మన ఏ హిందూ అడగడు, ఒకవేళ వాళ్ళు అడిగినా అది న్యాయం కాదు. అలాగే క్రిస్టియన్కి సంబంధించిన మిషనరీస్ కానీ వాళ్ళ యొక్క చారిటీస్లో కానీ ఏ హిందూ ఎంటర్ కాకూడదు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. అదేవిధంగా వాళ్ళు ఎవరిని రాలేదు, వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి వచ్చే ఆదాయంతో వాళ్ళే తీసుకుంటారని చేస్తారు. కానీ మన టెంపుల్స్లో మన హిందూ అనేవాడు లేకుండా ఎవరెవరో ఇతర మతస్థులందరూ హిందూ అత్యంత ఉన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఒక నాన్ హిందూ చేస్తుంటే అది మాకు చాలా అభ్యంతరకరం, దుర్మార్గం. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని మార్చి మ్యాక్సిమం 70 to 80% అది హిందువుల చేతిలోనే ఉండాలి. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి పైసా ఆదాయం హిందూ పరిరక్షణ కోసం, సంస్కృత పాఠశాలల కోసం, హిందూ దేవాలయాల కోసం, హిందువుల పిల్లల కోసం, అది బ్రాహ్మణ పిల్లలు ఉండండి, వేరే కులం పిల్లలు ఉండండి, వేరే కులానికి సంబంధించిన వాళ్ళు హిందువులు అయి ఉండాలి, వాళ్ళకి ఖర్చు పెట్టాలి. అది న్యాయం కదా. వెల్లంపల్లి సీను అనేటువంటి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఉన్నాడు, వాడికి గౌరవం లేదు, హిందూ మతం మీద గౌరవం లేదు. వైసీపీలో ఉన్న ప్రతి హిందువుకి హిందూ మతం పట్ల చిన్న చూపు. మీరు ఎందుకు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకు భయపడకండి. ఈ వాలంటీర్లు వచ్చి మనం బెదిరిస్తారని కూడా ఒప్పుకోకండి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలాంటి వ్యక్తి చైర్మన్గా ఉండాలి? నాగబాబు అనేవాడు నేను, లేకపోతే ఇంకొకడు కాదు, ఒక చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉత్తమమైన పండితులు ఉండాలి అక్కడ. స్వార్థం లేకపోతే ఒక ఎటువంటి దుర్గుణాలు లేని అతి ఔన్నత్యంతో కూడా అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ఉండాలి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా. వాళ్ళకి ఇవ్వాలి. అంటే అది ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ప్రైవేటైజేషన్ అయిపోవచ్చు. ఎక్కువ మంది హిందువు యొక్క పరిరక్షణలో ఉండాలి, హిందూ మతాన్ని గౌరవించే వాళ్ళు పరిరక్షణ. దుర్గమ్మ గుడి
ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజుకి 14 లక్షల ఆదాయం పెరిగింది. ఆదాయం 14 లక్షలు పెరిగింది. అంటే దుర్గా గుడి తాలూకు పాలనా నిర్వాహక మండల వాళ్ళు రోజుకి అవలేలుగా 14 లక్షల రూపాయలు తినేసారు. నెలకి ఎంతో చూడండి, సంవత్సరానికి ఎంతో చూడండి.